ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నిత్య దీపారాధన మన నిత్యం ఇంట్లో చేస్తూనే ఉంటాం, కానీ అసలు ఆ దీపారాధనలో కూడా చాలా తప్పులు దొరుకుతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కో ఒత్తి వేస్తారు, 2 ఒత్తులు వేస్తారు, 3 అని, దీపాలు ఏ ముఖంగా పెట్టాలి, ఇలాంటి చాలా సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ ఇది రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే కదా, ఎవరిని అడుగుతాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు ఇప్పటి వరకు అయితే చాలా వీడియోస్ లో కూడా దీపారాధన గురించి తెలియజేశారు. మరొక్కసారి మా వీక్షకుల కోసం మరొక్కసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. దీపారాధనకి నిత్య విధి అంటే ఏమిటి అంటే, దీపారాధన చేయటమే నిత్య విధి. ఎప్పుడు చెయ్యాలి? సూర్యోదయాత్ పూర్వం, అంటే సూర్యుడు ఉదయించక మునిపే దీపారాధన చేయాలి. అందుకనే మనకు ఊళ్ళలో దేవాలయాలు ఉంటూ ఉంటాయి. దేవాలయాల్లో మాత్రం సాధ్యమైనంత వరకు సూర్యోదయానికన్నా ముందే దీపారాధన చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక 10 నిమిషాలు లేటుగా వచ్చినా వెలిగించిన ఆ ఒక్క దోషం ఇంటికి పట్టవద్దు అని చెప్పి, అట్లా అని చెప్పి సదా అదే ఆచరిస్తూ ఉంటే కుదరదుగా. ఏదో ఇబ్బంది వచ్చింది, 1-2 సార్లు ఒంట్లో బాగాలేదో ఒక గంట లేటుగా వెలిగించాం, సదా అధర్మాన్ని ఆచరిస్తే అది మనకి ఎప్పుడు ఇబ్బందులకే గురి చేస్తుంది ఒకటి. ఇకపోతే దీపారాధనలో అనేక రకాలుగా మనం వింటూ ఉంటాం. ఇలా పెట్టండి, అలా పెట్టండి, అలా చేయండి, ఇలా చేయండి. ముందు దీపారాధన పెట్టడమా దీపారాధన చేయటమా అనే విషయం మనం తెలుసుకోవాలి. దీపం పెట్టండి అంటారు. దీపం పెట్టండి, దీపారాధన చెయ్యండి. దీపం పెట్టండి అనేటువంటి అర్థం వేరు. మళ్ళీ దీపం పెట్టారా, తల కింద దీపం పెట్టారా, పోయినప్పుడు పెట్టేదాన్ని దీన్ని కలిపేసుకుంటున్నారా? పెట్టారా అనేటువంటి పదం ఒక రకానికి అర్థం వస్తుంది, చేశారా అనేటువంటి పదం ఒక రకంగా వస్తుంది. దీపం పెట్టండి, తల కింద దీపం పెట్టారా, తల కింద దీపారాధన చేశారా అన్నారు. ఆ పదాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి మాట్లాడే మాట. దీపం పెట్టండి, దీపం పెట్టండి కాదు, దీపారాధన చేయండి, దీపం వెలిగించండి, దీపారాధన నిర్వర్తించండి, ఇవి ఉంటాయి. ఆ పదాన్ని కూడా మనం మాట్లాడేటువంటి ముందు ఒక్కోసారి జాగ్రత్తగా ఉంటే కనుక ఆ పదానికి ఉండేటువంటి అక్షర దోషాలు కూడా మనకు రాకుండా ఉంటాయి. ఇంకొకటి, ఇకపోతే మనం దీపారాధన ఇళ్లలో చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ఎదురుకుండా దేవుడు ఉంటాడు. దేవుడి దగ్గర దీపారాధనలో నూనె వేసి ఆ ఒత్తులు మనకు ఎదురుకుండా పెట్టుకుంటాం. ఇక్కడ దేవుడు మనకు చేస్తున్నాడా, మనం దేవుడికి చేస్తున్నామా అనేటువంటిది కూడా మనం ఒకటి ఆలోచించుకోవాలి. భగవంతుడి ఉంటే ఆ దీపం అనేటువంటిది ఆయన్ని చూసేటట్టుగా ఉండాలి. ఇది కూడా మనం ఇటే పెట్టేస్తుంటాం. మళ్ళీ ఎందుకు పెడుతున్నా కూడా మనకు తెలియదు. కొంతమంది అందులో కొబ్బరి నూనె అని, విప్ప నూనె అని రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఈ 2 వాడాలి. తర్వాత చెబితే నవ్వులాట్లుగా ఉంటుంది కానివ్వండి, దీపం వెలిగించినప్పుడు చాలామంది నేను చూస్తుంటా, అగ్గిపుల్ల వెలిగించి అగరబత్తి వెలిగించి దీపం వెలిగిస్తూ ఉంటారు. త్రేతాగ్నులు ఎందుకు ఇలా వెలిగిస్తున్నారో నాకు అర్థం కాదు. అదేంటండి అంటే, అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదండి. అగ్గిపుల్లకు ఉన్నటువంటిది అగ్ని కాదా? అగ్గిపుల్లకు ఉన్నటువంటి అగ్నే కదా. ఈ అగ్నితోటి నువ్వేం చేస్తున్నావు, అగరబత్తి వెలిగిస్తున్నావు. ఈ అగ్నితోటి వెలిగించింది, దాంతో దీపం వెలిగిస్తున్నావు. ఏదైతే ఏముంది, డైరెక్ట్ అగ్గిపుల్ల కదండి. ఇక్కడ కరెంటు వేరు పెట్టారు. ఇక్కడ ముట్టుకుంటే ఒక రకంగా షాక్, ఆ మూల వెళ్ళి ముట్టుకుంటే ఒక రకంగా షాక్ వస్తుంది. ఏంటండి, ఎక్కడ ముట్టుకున్నా ఒకటే రకం. చిన్న విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం నాకు అర్థం కావట్లా. కరెంట్ ఎక్కడ ముట్టుకున్నా షాకే, అది బ్రహ్మాండంగా ఇస్తుంది, మొహమాటమేం లేదు. మరి అగ్గిపుల్ల వెలిగించి దీపారాధన వెలిగించడానికి అగ్గిపుల్ల వెలిగించి అగరబత్తి వెలిగించి అగరబత్తి దీపం ఎందుకు వెలిగిస్తున్నారో అసలు నాకు అర్థం కాదు. అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళటం, పిచ్చి పరాకాష్ఠకి చేరుకోవడం, నేను ఏదో గొప్పగా చేశాను. త్రేతాగ్నులు పనికిరాండి, అది 3 అగ్నులు అవుతాయి. అది ఇక్కడ దీంతో ఇది అంటించారు, దీంతో ఇంకోటి అంటిస్తున్నారు. 3 రకాలుగా విభజన చేసావు. ఎంత దోషం అండి అది. డైరెక్ట్ అగ్గిపుల్లతోనే వెలిగించాలి. అంటే అగ్గిపుల్ల నుంచి వచ్చింది అగ్ని కాదా, అగ్ని అంటే అది ముట్టుకుంటే కాలదా? అగ్గిపుల్ల వేసి చిరపట్టుకున్నప్పుడు కాలకపోతే నిజమే, ఇందులో ఇది అగ్ని కాదని మనం అనుకుందాం. అగ్నికి ఎక్కడా కూడా మైల లేదండి. అగ్నికి అశౌచం అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందువల్లనంటే మనిషిని దహించిన, ఇంటిని దహించిన, పెంట కుప్పని దహించిన, రోడ్డు మీద ఏదైనా చెత్త కాల్చిన, ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించిన, బాయిలర్ వెలిగించిన, గాడుపై వెలిగించిన, ఏది వెలిగించిన అగ్ని అగ్నే. దాన్ని ముట్టుకుంటే కాలక తప్పదు. ఇక దానికి అశౌచం ఎక్కడుందండి, దానికి అపవిత్రత ఎక్కడుంది? అగ్గిపుల్లతో వెలిగిస్తే అపవిత్రము,
దాన్ని అగరవత్తి వెలిగించాలి, ఇంకొక బొత్తికి వెలిగించాలని ఇస్తున్నారు. అది అపవిత్రం చేసేది మనం. వెలిగించి శుభ్రంగా వెలిగించేసుకోండి. 2 1 వెలిగించాలా, 2 వెలిగించాలా, 3 వెలిగించాలా ఒత్తులు అని ఒక రకమైనటువంటి సందేహం అవసరం లేదమ్మా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని చెప్పి శ్లోకంలో చెప్పబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా చక్కగా వేసి వెలిగించేసుకోండి. ఆ వెలిగించుకొని ఆ జ్యోతికి అలంకారం చేసుకొని దానికి ఒక పుష్పం పెట్టి దీపం దానికి ఏదో నైవేద్యంగా ఒక అరటిపండు పెట్టి నమస్కారం చేసుకోండి. దీపారాధన అంటే ఇంట్లో మనం ఏదో భగవంతుడికి చేస్తున్నాం కాదు, ఆ దీపమే జ్యోతి స్వరూపం. కాబట్టి దీపారాధన వెలిగించిన తర్వాత దాంట్లో అక్షతలు వేసి దానికి ఒక పుష్పం పెట్టి దానికి ఒక పండో కాయో ఏదైనా ఒక పటికలో నివేదన పెట్టండి. అవి అగ్నిహోత్రుడే కదండి దీపం అంటే. అగ్నిహోత్రుడు కాదా? ఆ అగ్నిహోత్రుడు వెలుతురులోనే మనం భగవంతుని చూడగలుగుతాం, లేదంటే మనం చూడలేం కదా. కాబట్టి ఈ చిన్నటువంటి పొరపాట్లు ఇవి చేయటం వలన పెద్ద శిక్షను అనుభవిస్తున్నాం, కానీ అది మనకు తెలియట్లా. ఈ చిన్న పాప దోషాల వలన స్థిరంగా డబ్బు నిలబడదు, వచ్చేటువంటి రూపాయి మనకు ఉపయోగపడదు, సమయానికి ఏది అందుబాటులో ఉండదు, మానసిక ఆందోళనలు. ఏమంటే దీపారాధన పెట్టకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయా అని మనకు అనిపిస్తుంది. దీపారాధన చేయకపోవడం వల్ల వస్తాయనంట నేను. దీపారాధన చేయకపోవడం వల్లే దీపం పెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఎలాంటి అమ్మా, దీపారాధన ఎక్కడుండదు? శ్మశానంలో ఉండదు. అగ్నిహోత్రం ఉంటుంది, కానీ ప్రత్యేకంగా దీపారాధన అనేటువంటి శ్మశానంలో ఉండదు. మన ఇంట్లో దీపారాధన లేదు అంటే అది ఇల్లా శ్మశానమా? శ్మశానం కిందకి లెక్క. కాబట్టి దీపారాధన ఎప్పుడు చేయకూడదు? పోయినప్పుడు చేయకూడదు. కానీ పోయినప్పుడు కూడా దీపం పెట్టడం ఏదో ఒకటి చేస్తున్నారు. దీనికి ప్రధాన సూత్రం ఏంటంటే, ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతే మనం ఇంట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి వేరే ఒక మా ఇళ్లలో ఉంది, ఎవరైనా వెళ్ళిపోయారంటే ఇంకొక సాటి బ్రాహ్మణ్ణి పిలిచి రోజు దేవతార్చన చేసి వెళ్ళమని చెప్తాం. మేము అటు వెళ్ళాం, మేము విడిగా ఉంటాం. ఇంట్లోకి వచ్చి నువ్వు నీ దేవతార్చన నువ్వు చేసి వెళ్ళిపో, అది ఆపడానికి వెళ్ళేది ఇంట్లో. ఓకే, మీరు పెట్టకూడదు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మేము ఇంట్లోకి వెళ్ళాం, మేము బయట ఉంటాం. మాకు మొత్తం ఇంకో గది ఉంటుంది, ఆ గదిలో మేము అందరం ఉంటాం. మాకు వేరే వాళ్ళు వంట చేస్తారు, మాకు భోజనాలు పెడతారు, మేము తింటాము, మా విస్తరాలు మేము కడుక్కుంటాం, అన్నీ అయిపోతాయి. అదే విస్తరాలు పారేస్తాము, ప్లేట్లో అయితే కడిగేసి పక్కన పెట్టేస్తాం. 10 రోజులు విడిగా ఉంటాం. మాకు ఇక దేవుడికి సంబంధాలు ఉండవు. కానీ వేరే మనిషి మాత్రం ఇంటికి వచ్చి దేవతార్చన చేసి వెళ్ళాలి. దాని ప్రాముఖ్యత అది. దాన్ని మనం ఏం చేస్తామంటే, పురుడు వచ్చిందని 10 రోజులు ఆపేస్తాం, మైలు వచ్చిందని 10 రోజులు ఆపేస్తాం. ఇటువంటి ఆపేయటం వల్ల ఏమవుతుందంటే, అది తెలియకుండా ఉదయం 5:30కి చేయాల్సింది కాస్త 7, 7:30, 8, 8:30, ఒక్కోసారి అసలు కూడా చేయం. సాయంకాలం చేద్దాంలో కుదరట్లేదని చెప్పి. మరి నిరంతరము మనం నివసిస్తుంది అక్కడ ఇంట్లో. మరి ఆ ఇల్లు భగవద్దత్తమై ఉండాలా, శ్మశాన దత్తమై ఉండాలా? భగవద్దత్తమై ఉండాలంటే నిత్యము కూడా శుచిస్మితంగా దీపారాధన వెలిగించుకోవడం. ఇందులో ఎంగిలి దీపం అసలు పనికిరాదు. అంటే ఎలా గురువు? ఎంగిలి దీపం అంటే మన వాళ్ళు వెనక నుంచి కోట్ల రూపాయలు పోతున్నా పట్టించుకోరు, ఏనుగులు పోతున్నా సరే. ముందు నుంచి చీమలు పోతుంటే వామ్మో అని గుండెలు బాదుకుంటారు. దీపారాధన పెడతాం, అది పూర్తిగా నూనె అయిపోకుండానే ఆగిపోతుంది. రేపు ఉదయం మళ్ళీ ఆ నూనె మారిపోయడం దేనికి, ఆ ఒత్తి వేయడం దేనికి అని చెప్పి ఆ ఒత్తిగా మళ్ళీ వెలిగించేస్తూ ఉంటారు. దాన్ని ఎంగిలి. ఆ దీపం తీసి శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ మనమైతే ఇవాళ అన్నం తినేసేసేసి ఆ ప్లేట్ అలా పెట్టి సాయంత్రం అందులో మనం అన్నం తింటామా? తినలేము. అదేంటండి అంటే మనకైతే పనికిరాదు, కానీ దేవుడికి వెళ్ళి పనికొస్తాయా? సగం తిని సగం అట్టు పెట్టి సాయంత్రం తింటామా? లేదు. అదే ప్లేట్లో. అదేంటండి? నిజం చెప్పండి, తినలేమండి. మరి ఆయనకి ఎట్లా పెడుతున్నావు? మరి తప్పు, పెట్టకూడదు. మరి ఆయనకైతే దేవుడి దగ్గర దీపారాధన పెట్టి చేసి అందులో ఒకవేళ నూనె మొత్తం హోతం అయిపోకుండా ఒత్తి కొండెక్కేస్తే మళ్ళీ రేపు ఇవన్నీ పారిపోయి ఏం కడుగుతానని దానికి వెలిగించేస్తున్నాం. అది పనికొస్తుంది. మరి అది ఎట్లా అంటే, మనం తినాలంటే చక్కగా పిజ్జాలు బర్గర్లు బ్రహ్మాండంగా అన్ని అంగరంగ వైభవంగా మంచిగా ఉండాలి. భగవంతుడికి పెట్టాలంటేనేమో అదే ఆ ఎంగిలి పదార్థాలు మళ్ళీ వెలిగించి పెట్టేస్తుంటామా? మరి ఇట్లా చేస్తున్నప్పుడు మనకు లక్ష్మి ఎందుకు నిలబడుతుందండి? మనకు ఎందుకు ప్రశాంతంగా ఉంటాము?
మనం చేసేవన్నీ చండాలమైన పనులా, మనకు రావాల్సినవన్నీ మంచి యోగాలా? ఎప్పటికీ రావు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఏమవుతుంది అనుకుంటే, చిన్న చిన్న పొరపాట్లే చాలా ప్రమాదకారులు. పెద్ద పెద్ద పొరపాట్లు పెద్ద కష్టం కాదండి. ఎందువల్లంటే తోటకూర దొంగతనం చేసిన రోజు నాడు వాడిని గట్టిగా మందలించకపోతే పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాడు. తోటకూర నాదే మందలిస్తే ఒక తల్లి కొడుకు చిన్నప్పుడు తోటకూర దొంగలించుకు వస్తే నాయనే, నా కొడుకే, నా బంగారమే, రోజు తీసుకురాను ఆయన అంది. రోజు అంత తోటకూర తీసుకొస్తున్నాడు. వారితో పాటు పెరిగి ఆ బుద్ధులు ఉంటే పెద్ద దొంగతనం చేశాడు. పోలీసులు తీసుకెళ్తున్నాడు. అయ్యో నా కొడుకుని పోలీసులు తీసుకెళ్తున్నాడు ఏడుస్తే తిట్టాడు కొడుకు. సిగ్గుండాలమ్మా నీకు, చిన్నప్పుడు నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నన్ను దెబ్బ కొట్టి దారిలో పెట్టినట్లయితే ఇవాళ నీకు ఏడ్చేగెత్తి పట్టేది కాదు కదా. అందుకని ఆ చిన్న తప్పుడే మనం జాగ్రత్త పడితే అది పెద్ద తప్పుకు దారి తీయకుండా జీవితం వ్యర్థం కాకుండా ఉంటుందమ్మా. అది పరిస్థితి. ఓకే గురుగారు, అయితే ఇందాక మీరు దీపం గురించి చెప్పినప్పుడు దీపం దేవుడి మొహమై ఉండాలి అన్నారు. అయితే ఇంత ముందుకు వేరే అంటే మామూలుగా ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా, ఒక దీపం మరొక దీపాన్ని ఒత్తులు, ఒక దీపం మరొక దీపాన్ని అలా చూస్తూ ఉండేలా పెట్టాలి అని కొందరు అన్నారు. ఇందులో ఏది కరెక్ట్ అసలు? మంచిది, శుభం. ఇంటికి సింహద్వారం ఉన్నప్పుడు పక్క ద్వారంగా లోపలికి వెళ్తారా, సింహద్వారంగా లోపలికి వెళ్తారా? సింహద్వారం. ఇంటికి మరి సింహద్వారం దేనికి పెడతారండి? పనులకి పెడతారా? కాదు కదా. దానికి ఒక బంధన విధానాలు ఉంటాయి. అంటే భగవంతుడికి దీపారాధన అంటే భగవంతుడికి చూసేటట్టు పెడుతున్నారా? మీ పుట్టినరోజు వచ్చిందండి, మీకు కేక్ ఇస్తా అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఈ పక్కన కేక్ ఇస్తారా? లేదు. అంటే ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. దీపారాధన ఎవరికి చేస్తున్నారు? దేవుడికి. అంటే ఒక దీపానికి ఇంకొక దీపంతో దీపారాధన చేస్తున్నారా? దేవుడికి దీపారాధన. దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు అది ఎవరి వైపు ఉండాలి? అది ఎవరిని చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఒక దీపం పెట్టి ఆ దీపానికి ఎదురుకుండా ఇంకో దీపం పెడితే ఆ రెండు చూసుకోవడం కోసం పెట్టారా? ఆ రెండు జ్యోతులు పెడితే ఆ జ్యోతి కాంతిలో భగవంతుని చూడటం కోసం మనం పెట్టాం. ఇప్పుడు తమిళనాడులో అండి కొన్ని దేవాలయాల్లో అసలు ట్యూబ్లైట్లు కానీ ఏమి ఉండవు. ఆ భగవంతుడి చుట్టూతా ఆయన వైపుకు దీపకాయలు ఉంటాయి. ఆ దీపకాంతితో మనం భగవంతుని చూస్తాం. మరి ఒక దీపానికి ఒక దీపం వాళ్ళు ఎందుకు పెట్టట్లే? వాళ్ళు వెధవాలా, చాతకాకి పెట్టట్లేదా? అంటే వాళ్ళకి తెలియదా? ఇంతటి పరిజ్ఞానం వాళ్ళకి లేదా? అన్ని భగవంతుని చూసినట్టుగా వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఆ దీపకాంతితో ఆ భగవంతుని మనం చూస్తే ఆ తేజోమూర్తి దివ్యమంగళ విగ్రహం మనకు చక్కగా కనువిందు చేస్తుంది. ఆ తేజస్సు మనకు సంప్రాప్తమవుతుంది. ఆ దీపాలన్నీ కాంతులు భగవంతుడికి వెళ్ళినప్పుడు సువర్ణ కాంతితో ఆయన ఉన్నప్పుడు మనోనేత్రంతో ఆయన చూస్తే ఇక్కడ పెట్టుకుంటున్న మన నుదుటిని పెట్టుకున్నటువంటి బొట్టు ఏదైతే ఉంటుందో ఇలా నమస్కారం పెట్టుకుంటాం. చేతికి గోర్లు ఉండొద్దు. ఎందుకంటే నమస్కారం పెట్టుకుంటే ఈ వేలు భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తుంది. ఇలా చూసి ప్రయత్నం చేయండి. ఈ వేలు భగవంతుడి పాదాలకు వెళ్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఇలా పెట్టినప్పుడు నమస్కారం చేసుకుంటే భగవంతుడి పాదాల నుంచి ఆ వైబ్రేషన్ని మన ముఖంలోకి అది లాగుతుంది. ఆ కాంతి అక్కడ కనిపించాలి ఉజ్వలంగా. నా మొహం నేను చూసుకుంటాను, మీ మొహం నేను చూసుకుంటాను, రెండు దీపాలు రెండు ముఖాలు చూసుకుంటే దేనికండి? అంటే ఆయన కోపం రావచ్చు నేను మాట్లాడితే. మంచిది, శుభం, దాన్ని నేనేం చేస్తా? వాస్తవం తెలియాలి అంతే. ఇంకొకటి గురుగారు, మీరు ఇందాక చెప్పినట్టుగా అయితే నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో మాత్రమే దీపాలు వెలిగించాలి అన్నారు. అయితే ఇది కూడా విన్నదే, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అయితే మనం నువ్వుల నూనె అనేది జిడ్డు ఎక్కువగా ఉంటుంది. అయితే మనం దీపం పెట్టిన తర్వాత అది కొండెక్కిపోతుంది. ఎప్పుడైతే మనం కోరిక కోరుకుంటామో ఆ జిడ్డు ఉండటం వల్ల ఆ కోరిక నెరవేరదు. కొత్త ధర్మాలని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు కొబ్బరి నూనె వాడితే మంచిది అంటారు, మీరు వాడొద్దు అంటున్నారు. ఏంటి గురుగారు? బాగుపడాలి, సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, భగవద్దత్తంతో మనం అందరం ఉండాలనుకున్నప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె వాడండి. కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ప్రయోగాలు చేసినప్పుడు ఆవ నూనె వాడతారు. కాస్త కార్తవీర్యార్జునుడికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అవి ముఖ్యమైన రోజుల్లో వాడేటప్పుడు మాత్రమే ఆవ నూనె వాడతారు. మిగిలిన ఇంట్లో నిత్యం చేసేటువంటి దానికి మనం వాడవలసినటువంటిది నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి. కాదండి మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారా, మంచిది, నమస్కారం. మీ సైడ్ నుంచి వాడొచ్చు అంటారా, వాడకూడదు? నేనైతే వేహిని యాక్సెప్ట్ చేయనండి, వద్దని చెప్తా. కన్ను పోయేంత కాటుగా అనవసరం. ఇదంతా కాదు, ఈ టీవీలు ఛానల్స్ ఇవన్నీ రాని వెనక్కి వెళ్దాం. మీ ఇంట్లో మీ నాయనమ్మ గారు కానీ వాళ్ళందరూ దీపారాధన ఎలా చేసేవారు? నువ్వుల నూనె, ఆవు నెయ్యి, అంతే కదా. మరి ఇవాళ ఎందుకు కొత్తవన్నీ పోకళ్ళు వస్తున్నాయి? పోకళ్ళు వచ్చి ఎవడో వచ్చి ఏదో చెబితే అంత వయసులో ఉన్నటువంటి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం వాళ్ళు కూడా వాళ్ళ పూర్వంలో వాళ్ళ పెద్దమ్మలను వాళ్ళ నాయనమ్మలను చూసి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చెప్పింది నిజమని చెప్పి కొబ్బరి నూనెతో వాళ్ళు ఎలా దీపారాధన చేస్తున్నారండి? నీ పూర్వం నుంచి నీ తాత తండ్రుల నుంచి కూడా ఆవు నెయ్యి నువ్వుల నూనె చేస్తున్నారు కదా. ఇవాళ ఎవడో చెప్పక నువ్వు ఎలా చేస్తున్నావు? ప్రమాణం ఏంటి? ఎందుకు అడగలేకపోతున్నావు? కాబట్టి మేము చెప్తూ ఉంటాం, మీరు అడగకపోవడమే మా ధైర్యం, మీకు తెలియకపోవడమే మా గురుస్థానం, అంతేనండి.
ఓకే గురుగారు, దీపారాధన మీద చాలా మందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర